Hello guys, welcome to our channel Cinema Ne Life from Our. లైఫ్ అంతా సినిమాలే మావ. So here is our review of the film Dhurandhar. ముందుగా స్టోరీ అండ్ ప్లాట్ విషయానికి వస్తే An Indian spy పాకిస్తాన్ టెర్రరిజం అంతం చేయడానికి వాళ్ళ రూట్స్ వరకు వెళ్ళి వాళ్ళు అక్కడున్న అండర్ వరల్డ్ని బేస్ చేసుకొని ఎట్లా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ వాళ్ళందరినీ మానిటర్ చేయడానికి అండ్ అంతం చేయడానికి వెళ్ళిన ఒక స్పై స్టోరీ. Yeah. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మన రణ్వీర్ సింగ్ అండ్ అక్షయ్ ఖన్నా అసలు పర్ఫార్మెన్స్లో వాళ్ళు ఎంత ఇన్డెప్త్గా ఇచ్చారంటే మొత్తం టాప్ నచ్ ఉంటుంది. మొత్తం యాక్టింగ్ లెవెల్ అంతా సినిమా త్రూఅవుట్ మొత్తం మనకి అక్షయ్ ఖన్నా ఓవరా అక్షయ్ కన్నా స్వాగ్ ఉంటుంది మా సూపర్ సినిమాలో. అసలు కంప్లీట్ గ్యాంగ్స్టర్ వైబ్స్ వస్తాయి సినిమాలో. చాలా సీన్లు డామినేట్ చేస్తారు. రణ్వీర్ సింగ్ కూడా డామినేట్ చేస్తాడు చాలా సీన్స్ లో. అట్లాంటి యాక్టింగ్ ఉంటుంది అక్షయ్ ఖన్నాది. రణ్వీర్ సింగ్ తనకి ఇచ్చిన ఆల్వేస్ హీ గివ్స్ ద బెస్ట్. ఈసారి కూడా బెస్ట్ చేశాడు. బయట తన బిహేవియర్ కొంచెం వియర్డ్గా ఉన్నా కానీ ఆన్ స్క్రీన్ వచ్చేసరికి హీ ఈస్ ద బెస్ట్ యాక్టర్. కాకపోతే సపోర్టింగ్ కాస్టింగ్ సపోర్టింగ్ క్యాస్ట్లో ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్ అండ్ సంజయ్ దత్. హీరోయిన్ కూడా హీరోయిన్ కూడా ఉన్నంతలో హీరోయిన్ చాలా బాగా చేసింది. యాక్చువల్గా అర్జున్ రాంపాల్ ఈ సినిమాలో కొంచెం తక్కువ సేపే ఉంటాడు. బట్ ఈ సినిమాకి పార్ట్ 2 ఉంది కాబట్టి ఆ సినిమాలో వీ కెన్ ఎక్స్పెక్ట్ హిమ్ మోర్. ఎందుకంటే అర్జున్ రాంపాల్ ఈజ్ అ వెరీ క్రెడిబుల్ యాక్టర్. సంజయ్ దత్ కొంచెం కామికల్ క్యారెక్టర్ లాగా అనిపిస్తుంది కానీ చాలా మంచి క్యారెక్టర్ సంజయ్ దత్ది కూడా. క్యారెక్టర్ అండ్ ఆర్ మాధవన్ తనకున్న స్పేస్లో హీ డిడ్ ద బెస్ట్. యాక్చువల్లీ సంజయ్ దత్ కామిక్ గా కనిపించి వెరీ రూత్లెస్ వెరీ క్రూయల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్. డైరెక్టర్ గురించి చెప్పాలంటే డైరెక్టర్ ఆదిత్య ధర్, ద డైరెక్టర్ ఆఫ్ ద మూవీ యూరి సర్జికల్ స్ట్రైక్. ఉరి అనుకుంటా, ఉరి సర్జికల్ స్ట్రైక్. యాక్చువల్లీ ఆ సినిమా ఆయన డైరెక్టర్ అని తెలియగానే ఈ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళినాం. మన ఎక్స్పెక్టేషన్స్ని ఏం మాత్రం డౌన్ చేయకుండా 100 మనం పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్కి ఒక పాయింట్ ఎక్కువ ఇచ్చాడు డైరెక్టర్. బెస్ట్ డైరెక్టర్. రైటింగ్ లెవెల్ ఎలా రాసుకున్నా, డ్యూరేషన్ ఎంత ఉన్నా మనకు మాత్రం సినిమాలో మాత్రం ల్యాగ్ అనేది కనిపించదు. ఎస్, అది మూవీకి ఉన్న హైలైట్ పాయింట్ యాక్చువల్లీ. ఇంత పెద్ద మూవీలో మంచిగా బ్లెండ్ చేయాలంటే కంప్లీట్లీ ఇట్స్ అ డైరెక్టర్ కాల్. ఇకపోతే మ్యూజిక్ విషయానికి వస్తే మ్యూజిక్ ఈజ్ ద జెమ్ ఆఫ్ ద మూవీ. అస్సలు కొన్ని సీన్స్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ కొన్ని ఒక ఓల్డ్ బాలీవుడ్ మూవీ సాంగ్స్ని ఈ సినిమాలో కొన్ని యాక్షన్ సీన్స్కి బ్లెండ్ చేసారు. చాలా మంచిగా అనిపిస్తుంది. యాక్చువల్గా ఇది యానిమల్లో స్టార్ట్ అయింది ఇట్లా యాక్షన్ సీన్స్లో సాంగ్స్ని బ్లెండ్ చేయడం అనేది. బట్ చాలామంది చేయలేకపోయారు ఇది యానిమల్ తర్వాత. బట్ ఈ సినిమా ధురంధర్లో దే డిడ్ ఇట్ వెల్. చాలా మంచిగా అనిపిస్తుంది. ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలియదు కానీ అసలు ఏదైనా ఒక సీన్ జరుగుతున్నప్పుడు ప్రాపర్ మ్యూజిక్ లేకపోతే మన సీన్ అనేది ఎంగేజ్ అవ్వదు. బట్ ఆ మ్యూజిక్ అనేది ఇంకా మనకి ఆ సీన్ బాగా ఎంగేజ్ చేసే ఫీల్ వస్తుంది. యాక్చువల్లీ చాలా ఎంగేజింగ్ మ్యూజిక్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా మంచిగా సాంగ్ ఉంటుంది, ఎమోషనల్ సాంగ్. అదే పేట్రియాటిక్ సాంగ్ లాగా ఉంటుంది. అది చాలా బాగుంటుంది ఆ సాంగ్ కూడా. మ్యూజిక్ గ్రేట్ జాబ్, సూపర్. సో సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడాలంటే హాలీవుడ్ మావా ఇది. హాలీవుడ్ రేంజ్ విజువల్స్ ఉంటాయి సినిమాలో. ఆ స్టోరీలో జరుగుతున్నప్పుడు ఏ సీన్ కూడా డిస్టర్బెన్స్ లేకుండా ప్రతి ఫ్రేమ్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. చాలా ఫ్రేమ్స్ న్యాచురల్ గా మనం అక్కడే ఉండి ఫీల్ అవుతున్నట్టు ఉంటాయి. అంత రాగా అంత న్యాచురల్ గా ఫ్రేమ్స్ పెట్టారు కాబట్టి అట్లా అనిపించింది. సినిమాటోగ్రఫీ ఇస్ ద బెస్ట్ ఈ సినిమాలో. మంచి అసెట్ అది సినిమాకి, మంచి ఫ్లోలో వెళ్తుంది. చాలా యాక్షన్ సీన్స్ లో కూడా మనల్ని ఎక్కడ కూడా మనకి ఒక కమర్షియల్ మూవీ చూస్తున్న ఫీలింగ్ అయితే రాదు. మంచి వైబ్స్ వస్తాయి. చాలా రియలిస్టిక్ గా ఉండే సినిమాటోగ్రఫీ. రైటింగ్ అండ్ స్క్రీన్ ప్లే అసలు ఈ విషయానికి వస్తే చాలా మంది ఫెయిల్ అయిన డైరెక్టర్స్ ఎక్కువ, కానీ ఈ సినిమాలో స్క్రీన్ ప్లే ఉంటుంది వెరీ ఫాస్ట్. చాలా రేసి స్క్రీన్ ప్లే. స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ 2 గంటలు ఉంటుంది. ఆ 2 గంటల గ్యాప్ లో ఒక మంచి సినిమా చూసేయచ్చు మనం. ఇంటర్వెల్ కి 2 అవర్స్. కానీ ఎక్కడ కూడా మనకి ఆ 2 అవర్స్ లాగ్ అయినట్టు, అరే అమ్మ 2 గంటలు చూసామా అనే ఫీలింగ్ వస్తుంది తప్ప 2 గంటలు కూర్చున్నామా అనే ఫీలింగ్ అయితే రాదు. అంత మంచి స్క్రీన్ ప్లే ఉంటుంది కాబట్టి 3 hours 25 minutes మనం కూర్చోగలిగాం. ఈజీ కూర్చోండి. ఫస్ట్ హాఫ్ అంతా చాలా మంచి స్టోరీని బిల్డ్ చేసుకుంటా, క్యారెక్టర్ ఇంట్రొడక్షన్, క్యారెక్టరైజేషన్స్ అవన్నీ బిల్డ్ చేసుకుంటా వెళ్తుంది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే చాలా రేసీగా వెళ్ళిపోతుంది. ఇంత అసలు మనం ఎక్స్పెక్ట్ కూడా చేయము అంత మంచి స్క్రీన్ ప్లే ఉంటుంది సెకండ్ హాఫ్ లో. పేపర్ వర్క్ చేసుకున్నప్పుడే వరల్డ్ బిల్డింగ్ అనేది బాగా చేసుకొని రాశారు. వరల్డ్ బిల్డింగ్ అని అది కానీ ఆన్ పేపర్ ఉన్నప్పుడే మనం ఇంత మంచి స్క్రీన్ ప్లే రాయగలుగుతాం.
అది ఇంకా స్క్రీన్ మీద వచ్చినట్టు బాగా విజువలైజ్ చాలా బాగా మంచిగా చేశారు. అనిపిస్తుంది విజువల్ పరంగా. సూపర్ పర్ఫెక్ట్. ఇదంతా వాట్ వర్క్డ్ వెల్. వాట్ వర్క్ వెల్ అంటే నా ఉద్దేశంలో యాక్టర్ పర్ఫార్మెన్సెస్ ఈజ్ ద బెస్ట్ అసెట్ ఆఫ్ ద మూవీ. సూపర్. అందరూ ఎక్కడ కూడా మనకి వెల్ నోన్ యాక్టర్స్ ఉండడం వల్ల లైక్ సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, రణ్వీర్ సింగ్, ఆర్ మాధవ్ అని ఇట్లాంటి యాక్టర్స్ ఉండడం వల్ల, తెలిసిన యాక్టర్స్ అని ఉండడం వల్ల మన క్యారెక్టర్స్ని అడాప్ట్ చేసుకోవడానికి ఎక్కువ టైం ఉండదు, టైం తీసుకోవాల్సిన అవసరం ఉండదు. చాలా ఫాస్ట్ ఇన్వాల్వ్మెంట్ అయిపోతుంది చాలా ఫాస్ట్గా ఇన్వాల్వ్ అయిపోతాం మూవీలో. అది స్క్రీన్ ప్లే వల్ల కూడా అదే ఉంటుంది మెయిన్. నెక్స్ట్ వచ్చేసి డైరెక్షన్. డైరెక్టర్ ప్రాణం పెట్టేసిండు సినిమాలో. చాలా మంచి డైరెక్షన్ ఉంటుంది. లైక్ మనం ఇన్వాల్వ్మెంట్ చాలా తొందరగా ఇన్వాల్వ్ అవుతాం మూవీలో. మన మన ఇన్వెస్ట్ చేసిన టైం కూడా మనకి ఎక్కడ కూడా తెలియదు, అరే ఇంత టైం ఇన్వెస్ట్ చేసినాం మనం ఇలా అని అట్లుంటుంది స్క్రీన్ ప్లే అవన్నీ కూడా. థర్డ్ వచ్చేసి మ్యూజిక్. మ్యూజిక్ ఎంత చెప్పినా తక్కువ మ్యూజిక్ గురించి. అసెట్ ఒక సినిమాకి ఎంత బాగా బ్లెండ్ చేశారు అంటే మ్యూజిక్ని యాక్షన్ సీన్స్ని ఎమోషన్ సీన్స్తో బ్లెండ్ చేయడము చాలా మంచి బ్లెండింగ్ ఉంది మ్యూజిక్. కొన్ని చోట్ల సింక్ మ్యూజిక్ సింగ్ మ్యూజిక్ అనేది చాలా స్కోర్ అనేది బాగా వర్కౌట్ అయింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్కి చాలా మంచిగా వర్కౌట్ అయింది. వాట్ కుడ్ బి బెటర్. వాట్ కుడ్ బి బెటర్ అంటే ఇంకా హీరోయిన్ సంగతికి వస్తే యాక్చువల్లీ ఆవిడ చిన్నప్పుడు క్యారెక్టర్ చాలా చేసింది కదా, బట్ ఇందులో కొంచెం మేబీ అంటే క్యారెక్టర్ పరంగా మంచి క్యారెక్టర్, బట్ హీరోయిన్ కొంచెం పుల్ ఆఫ్ చేయలేదేమో అని నాకు. ఇట్స్ డైరెక్టర్ కాల్. తను ఆ హీరోయిన్ ఆ ఏజ్ లో ఉండాలనుకున్నాడు కాబట్టి ఆ హీరోయిన్ తీసుకున్నారు దానికి. బట్ ఆ క్యారెక్టర్స్ ఎవరైనా పోర్ట్రే చేయొచ్చు. అదొక చిన్న మేజర్ డ్రాబ్యాక్, చాలా మైనర్ డ్రాబ్యాక్ అంతే అది సినిమాకి. సెకండ్ వచ్చేసి డ్యూరేషన్. యాక్చువల్గా స్క్రీన్ ప్లే అంత తోపు స్క్రీన్ ప్లే ఉన్నా కూడా మనం ఈ మూవీ ఫస్ట్ టైం ఫ్రెష్గా చూస్తాం కాబట్టి మనకు అంత టైం తెలియదు. సినిమాలో అంత అంత ఇన్వాల్వ్ అయిపోతాం కాబట్టి ఆ టైం తెలియదు. కానీ సెకండ్ టైం అయితే చూడలేము మనం. సెకండ్ టైం ఖచ్చితంగా ల్యాగ్ ఫీల్ వచ్చేస్తుంది. లైక్ అబ్బా ఇంకా ఎంతసేపు అన్న ఫీలింగ్ అయితే సెకండ్ టైం చూసినప్పుడే వస్తుంది అది, కానీ ఫస్ట్ టైం చూసినప్పుడు చాలా ఫ్రెష్ ఫీల్ ఉంటుంది సినిమాకి. థర్డ్ థింగ్ వచ్చేసి లాంగ్వేజ్. యాక్చువల్గా అది ఒక హిందీలోనే అయినట్టుంది, అదొక నెగిటివ్ అని చెప్పేసి చెప్పాను. ఇక సినిమా జస్ట్ హిందీలో మాత్రమే రిలీజ్ అవ్వడం వల్ల వేరే లాంగ్వేజ్లో లేదు. అండ్ స్టోరీ పాకిస్తాన్లో జరుగుతుంది కాబట్టి కొన్ని లాంగ్వేజెస్ చాలా వరకు ఉర్దూలో ఉంటాయి, కొన్ని డైలాగ్స్, కొన్ని మాటలు అవన్నీ ఉర్దూలో ఉంటాయి కొన్ని. సో అది అందరికీ అర్థం కాకపోవచ్చు, మేజర్లీ కొంచెం వేరే లాంగ్వేజ్ ఆడియన్స్కి. కొంతమందికి అర్థం అవుతాయి, కొంతమందికి అర్థం అవ్వవు. అదొకటే చాలా మైనర్ డీటెయిల్ అది అంతే. సో ఓవరాల్గా మూవీ ఎలా ఉందంటే చూడాలి, డెఫినెట్గా చూడాల్సిన సినిమా. చాలా మంచి సినిమా. ఇప్పుడు మిస్ అయితే ఓటీటీలో ఆ ఫీల్ రాని సినిమా. ఆ ఫీల్ అసలు మీరు ఓటీటీలో చూద్దాంలే అన్న సినిమా అయితే ఇది కాదు. ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ ఇట్స్ ఎ కమ్బ్యాక్ ఫ్రమ్ రణ్వీర్ సింగ్, కమ్బ్యాక్ ఫ్రమ్ బాలీవుడ్. అందరు కమ్బ్యాక్. చాలా మంచి సినిమా, ఖచ్చితంగా థియేటర్స్లో చూడాల్సిన సినిమా. ఎందుకంటే మనకి ఆ ఫీల్ అనేది థియేటర్స్లో మాత్రమే వస్తుంది. చాలా మంచి సినిమా ఇది. యాక్చువల్గా మేము యూట్యూబ్కి కొత్త, కానీ సినిమాకి కొత్త కాదు అసలు కాదు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సినిమాల లైఫ్ రా మామ. లైఫ్ అంతా సినిమా మామ. అంతే.